ఇక్కడ మనం 3 పాయింట్స్ అయితే మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడైతే మనం కచక ఇది కట్ ఉంది కదా, ఈ కచక నుండి ఇక్కడ వరకు మనం ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే కార్నర్ కి, నా కటింగ్ లో అయితే నేను ఇలాగే చూపించానండి మా వర్కర్స్ కి. ఇదిగో ఇలా స్కేల్ తీసుకొని ఇలా చేయాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ పొజిషన్ లో ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లో స్ట్రైట్ గా ఇలా వేసుకొని ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నుండి ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఒకటే లైన్ వచ్చేంత వరకు ఇలా గీసేసుకోవాలి. కనబడుతుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి 1 పాయింట్ అంతనే ఉండాలి ఏ దాటికైనా. ఇదిగోండి, ఇది కూడా అంతే. మిడిల్లో కచ్చక పెట్టుకున్నప్పుడు మిడిల్లో దానికి కొంచెం ఎంతైతే మార్జిన్ తీసుకుంటామో అంత ఇక్కడ కూడా ఇలాగే ఇంతే తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇది 4th దాటు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి 1 పాయింట్ అంతనే రావాలి, ఇలా అని తిప్పకుండా రావాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపించినట్టే నేను మార్కింగ్ వేసుకున్నట్టునే వేస్తాను. అయితే ఇప్పుడు మనకు కొన్ని సన్న క్లాత్లకి ఈ క్లాత్ పట్టుకోదండి. ఇలా పట్టుకున్నప్పుడు జారిపోతుంది, కొంచెం జారిపోయినా కానీ మనకి ఇంత నీటు కుట్టుకున్న బుగ్గలు అనేటివి వస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే పెద్ద కుట్టుతోటి, ఇదిగోండి పెద్ద కుట్టుతోటి ఇలా ఒక్క డాటు ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా వేసుకోవాలి, అక్కడ వేసుకోవాలి. కరెక్ట్ అక్కడనే ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫోల్డ్ అయ్యే దగ్గర ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కుడితేనైతే బ్లౌజ్ అసలు ఎంత నీట్ గా వస్తుందంటే చాలా నీట్ గా వస్తుంది. మీకు ఐరన్ కూడా అవసరం లేదండి, అంత నీట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి ఎక్కడైతే మనం ఇలా గీసుకున్నామో, ఎక్కడైతే ఎండ్ ఉందో మనం చిన్న కుట్టు పెట్టుకొని ఇక్కడ ఇలా ఫస్ట్ టాకా వేసి ఇలా స్ట్రైట్ గా మనం ఎలాగైతే గీత గీసుకున్నామో అక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా గీసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక్కసారి ఇట్ సైడ్ అని ఒక్కసారి మనం కుట్టిన గీతని ఈ విధంగా అంటే మీకు ఐరన్ చేసిన లాగా వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ నుండి ఈ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి. ఇలా తేలిపేసినట్టు రావాలి. ఇక్కడ నుండి మొదలు పెడితే స్టార్టింగ్ ఎంత డిస్టెన్స్ ఉంది ఒక్కొక్కటి తగ్గుకుంటూ ఒక్క కుట్టు వరకు ఇలా తీసేయాలన్నమాట. ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత నీట్ గా వచ్చేసింది, అంత పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇలా ఈ టిప్ ఈజీగా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.